నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోపు. సో ఆల్రెడీ నిరుద్యోగులు మళ్ళీ రోడ్ల మీదకి వస్తున్నారు. ధర్నా చౌక్లో కొంతమంది కూర్చున్నారు. నిన్న G46 అభ్యర్థులు. సో మా పరిస్థితి ఏంది? అధికారంలోకి వచ్చింది కదా, మాది కీలక పాత్ర ఉన్నది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం. కేసీఆర్కే వ్యతిరేకంగా ఓట్లు వేసినాం కదా, మమ్మల్ని ఆదుకునేది ఎవరని వాళ్ళ గోడు వెలబుచ్చుకున్నారు. ఒకసారి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాల్వ సుజాత గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే బాబు. మొత్తానికి హడావిడి మొత్తం మీదే కనిపిస్తుంది సుజాత గారు. ఎక్కడ ఏ పదవిలో చూడొచ్చు సుజాత గారిని? కీలక పదవి డెఫినెట్ గా మంచి పదవిలోనే చూస్తారు. ఎందుకంటే అధిష్టానం గుర్తిస్తుంది. అధిష్టానంకు మనం ఉన్న దృష్టిలో కాబట్టి పని చేసి కష్టపడి పార్టీ కోసం డెడికేటెడ్ గా ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని గుర్తిస్తుంది. అందులో నన్ను కూడా గుర్తిస్తుంది. మంచి పదవి ఇచ్చి డెఫినెట్ గా గౌరవిస్తుందని అనుకుంటున్నాం. ఇస్తారనే ఆలోచనలు కూడా ఉన్నాయనేది కొంచెం సూచనలు వచ్చినటువంటి సమాచారం. అంటే లోక్సభ బరిలో ఉంటారా? ఇప్పుడు ఆల్రెడీ 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కూడా. అట్లానే ఏం లేదు. పార్టీ ఏ పదవి ఇచ్చినా ఏ పని చెప్పినా చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ పాత చింతగా పచ్చడండి. ఏ పదవి ఇచ్చినా ఏ పని ఇచ్చినా కూడా చేస్తాం. అందరూ అదే చెప్తున్నారు కదా, మీరు కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంటుంది పార్టీలో మీది. అరే నేనేం చెప్పినా ఇందాక లోక్సభ అనేది ఇంకా పెద్ద స్థాయి, అంత స్థాయికి ఇంకా నేను ఎదగలేదు అనేది నన్ను నేను ప్రక్షాళన చేసుకోవాలి. మీరు అడిగింది కదా అని చెప్పి లోక్సభ సీట్ నాకు ఇచ్చేస్తే నేను గెలిచేస్తాను, నేను చేసేస్తా అని చెప్పను. అట్లాంటి అబద్ధాల మాటలు చెప్పను. కానీ పార్టీ మాత్రం డెఫినెట్గా ఒక మంచి పదవిని ఇస్తుంది. పార్లమెంట్లో గెలవడానికి కోసం నా వంతు పాత్రను నేను నా పార్లమెంట్ పూర్తి స్థాయిలో పనిచేసి గెలిపించుకుంటా. ఎందుకంటే టికెట్ రాకున్నా కూడా నేను పార్టీ కోసం పార్టీ లైన్లో పనిచేసిందాన్ని. ఇప్పుడు అధికారంలోకే వచ్చినాం. చాలా పదవులు ఉన్నాయి. అందులో ప్రథమ ఏదో ఒక మంచి పదవి. ఎందుకంటే అన్ని గణాంకాలు, అన్ని రకాల ఈక్వేషన్స్ ఏం చూసినా కూడా కల్వ సుజాత ఒక మంచి పదవి వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లు నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మా ముఖ్యమంత్రి గారు, మా అధినాయకులు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు వచ్చినటువంటి సమాచారం. కాబట్టి డెఫినెట్ గా తినబోతు రుచి చూడడం ఎందుకు, డెఫినెట్ గా వస్తుంది అని. ఎందుకంటే నిన్నటిదాకా అధికారంలోకి రావడం కోసం కొట్లాడినాం. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత పవర్ మన చేతిలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. దాన్ని గౌరవిస్తుంది. దానికి డెఫినెట్ గా మాకు పదవి ఇస్తుంది అనేది మాత్రం నమ్మకం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే దొరకనందుకు ఎమ్మెల్యే స్థాయికి గౌరవించి ఆ రకంగా, ఎందుకంటే మామూలుగా సామాజిక న్యాయం చేసి మా సామాజిక వర్గానికి న్యాయం చేసి నన్ను పెద్దపీట వేస్తారనేది మాత్రం డెఫినెట్ గా ఆలోచిస్తున్నా. వాళ్ళు కూడా ఆలోచిస్తారని నాకుంది. కల్వ సుజాత అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్. అంటే మాటల తూటాలు ఉంటాయి. గతంలో అధికార పార్టీ వాళ్ళ మీద గట్టిగా కొట్లాడింది. మహిళా కార్పొరేషన్ అనే చర్చ జరుగుతూ ఉంది. మాకు కూడా కొన్ని లీక్స్ వచ్చినాయి. మహిళా కార్పొరేషన్ కమిషన్ లేకపోతే ఎమ్మెల్సీఓ ఇలాంటి పదవులలో ఉండబోతున్నారంట. మాకు కూడా మీ ఆశీర్వాదం, మీ ఛానల్, మీకు తెలిసినటువంటి సమాచారం నిజమైతే డెఫినెట్ గా నీకు పార్టీ ఉంటుంది. డెఫినెట్ గా అలాంటివి వస్తుంది అని అనుకుంటే నేను కూడా నాకు ఏది ఇస్తారో అనేది నా నోటి నుంచి నాకు తెలియదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను డెఫినెట్ గా. కానీ నా స్థాయికి ఏది ఇస్తే బాగుంటుంది, నా సామాజిక వర్గంకి ఏ రకంగా న్యాయం కలుగుతాము అనేది అధిష్టానం ఆలోచిస్తే మీరు అనుకున్నట్టు ఒక మంచి పదవిని ఇచ్చేసి డెఫినెట్ గా ఆ స్థానాల్లో కూర్చోబెడతారు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక మహిళగా మా సామాజిక వర్గంలో మహిళలు అసలు బయటికి రారు. అంటే రాజకీయాల్లో చాలా తక్కువ, రేర్గా ఉంటారు. అప్పుడు ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిరంజీవిని ఓడగొట్టినటువంటి ఒక ఎమ్మెల్యే ఉండే. ఆ తర్వాత ఇంతవరకు ఒక మహిళా ఎమ్మెల్యే ఆర్యవైశ్యుల్లో లేరు. అంటే విడిగా చూస్తే మాకు టికెటే ఇవ్వలేదు అసలు. తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఎదగడానికి, అంటే ప్రజాక్షేత్రంలో గెలవడానికి ఒక పెద్ద స్థానం కల్పించలేదు. కాబట్టి ఆ స్థానాన్ని భర్తీ చేసి డెఫినెట్ గా ఇస్తారనేది ఆలోచన ఉంది మాకు కూడా. అనుకుంటున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. ఎవరికైనా ఆశలు అనేవి ఎన్నెన్నో ఉంటాయి. ఆ ఆశల్ని డెఫినెట్ గా చిగురించి విధంగా ప్రభుత్వం మాత్రం డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారికి మరి ఆలోచన ఉంది. మీరే అంటారు చాలాసార్లు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు, పొగిడినారు, అది చేసినారు, ఇది చేసినారంటే అదన్నీ పక్కన పెడితే నేను పార్టీ కోసం పనిచేసిన. ఎక్కడికి వెళ్ళినా కూడా హార్డ్ కోర్ కాంగ్రెస్ అంటారు. కాబట్టి ఆ స్థాయిని గుర్తిస్తారు అనేది మాత్రం డెఫినెట్ గా ఉంది. అప్పుడు బంగారు ఉషారాణి అంటే చిరంజీవిని ఓడగొట్టినటువంటి ఒకే ఒక మహిళ నాకు తెలిసినటువంటి, అంతకుముందు ఎవరున్నానో నాకు తెలియదు. ఆ ఒక 20 ఏళ్లలో చూస్తే ఆ ఒక్క పేరే ఆర్యవైశ్యులకు, మహిళలకు టికెట్ ఇచ్చారు, గెలిపించిన. ఆ తర్వాత టికెట్లు వేయలే మాకు తెలంగాణ వచ్చిన తర్వాత. కానీ టికెట్ ఇస్తే డెఫినెట్ గా నేను కూడా ఆ స్థానాన్ని మా కమ్యూనిటీ వైజ్ గా నేను పూర్తి చేసుకునేదాన్ని.
ఈసారి అయితే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంచి పదవిని ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. 6 గ్యారంటీలో భాగంగా మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు, అది సరే, అది ఓకే, అగ్రి. కానీ ఈ బస్సు ఫ్రీ వల్ల చాలా మంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడుతున్నారు, మా జీవితాలు ఆగమైపోతున్నాయని వాళ్ళ వర్షన్లో వాళ్ళు చెప్తున్నారు. సో బస్సు ఫ్రీ మహిళలకు అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఎక్కుతున్నారు, లేనోళ్ళు కూడా ఎక్కుతున్నారు ఆ బస్సు. నేను ఒకటి చెప్తాను, ఆటోలో ఎక్కేవాడు ఇప్పుడు కొంచెం బస్సు ఫ్రీ ఉంది కాబట్టి కాస్త వాళ్ళ యాంగ్జైటీ, ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి ఒక మహిళా సాధికారతను పెంచడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మహిళా అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి ఒక జీవో ఇది. వాళ్ళకి ఇస్తానన్నటువంటి హామీని నెరవేర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఒకటి అడగాలనుకుంటున్నా, కొన్ని రోజులు వాళ్ళ ఆనందాన్ని సంతోషాన్ని ఎందుకు వాళ్ళు ఎందుకు అనుభవించొద్దు అంటున్నా. ఈరోజు ఆటో కార్మికులు పూర్తిగా స్వచ్ఛందంగా వాళ్ళు నిజంగానే అందరూ కూడా వచ్చి ధర్నాలు చేయలేదు. నేను అడుగుతున్నా, హైదరాబాద్లో ఆటోలు ఏమైనా బంద్ ఉండి ధర్నాలు చేసినట్లు కానీ సిరిసిల్లాలో ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తారు. హైదరాబాద్లో వేలాది లక్షలాది ఆటోలు ఉంటే సిరిసిల్లాలో ధర్నా చేస్తారు. అంటే ఎవరి ప్రేరేపణ ఇది ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆటో డ్రైవర్లకి నేను విన్నవించుకుంటున్నాను, నిన్న ముఖ్యమంత్రి గారితో వాళ్ళ ఆటో కార్మికులతో, గతంలో ఎన్నడన్నా ముఖ్యమంత్రి చచ్చిపోతే కూడా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినా, సర్పంచులు చచ్చిపోయినా, రైతులు చచ్చిపోయినా, మానభంగాలు చేసి మహిళల్ని చంపేసిన, చిన్నపిల్లల్ని చంపేసిన, రోడ్డు ప్రమాదాల్లో చచ్చిపోయిన, బస్సులో నుంచి 50 మంది బస్సు యాక్సిడెంట్ అయ్యి మరి చచ్చిపోయినా కూడా ముఖ్యమంత్రి బయటికి వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలే మన కంటికి కనబడదు. గత 9.5 సంవత్సరాల్లో ఎవరిని కూడా పరామర్శించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు స్వయాన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆసుపత్రిలో ఉంటే కూడా వెళ్ళి తన ధర్మాన్ని నిర్వర్తించారు. నిన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆటో కార్మికులతో నిన్న ముఖ్యమంత్రి గారు చర్చలు జరపడం మనం గమనించినాము. ఆటో కార్మికులతో ఎందుకు ఇలాంటి ప్రేరేపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి నేను అడుగుతున్నా. మీరు ఎన్నడూ కూడా రాలేదు. మేము ఏ సమస్య ఉన్నా ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది మా ప్రభుత్వం. వచ్చి 15 రోజులే అయింది ప్రభుత్వంలోకి వచ్చి. మీరు 9.5 సంవత్సరాలు ఇంటూ 360 రోజులు సంవత్సరానికి ఇవి క్యాలిక్యులేషన్ చేసి తెలంగాణను సర్వనాశనం చేసినటువంటి మీరు ఈరోజు ప్రశ్నించడానికి అర్హత ఉందా అని అడుగుతున్నా. 12,000 రూపాయలు మేము వాళ్ళకి ఆటో కార్మికులకు సంవత్సరానికి ఇస్తాము అని, గౌరవ వేతనం ఇస్తామని మేము చెప్తున్నాము. అది మీరు గతంలో ఏనాడన్నా ఆటో డ్రైవర్లకు ఏదన్నా పిలిచి మీరు మాట్లాడిర్రా? ఈరోజు బస్సులో ఉచితంగా వెళ్తున్నటువంటి మహిళలు కొంత యాంగ్జైటీతో, కొంత ఉత్సాహంతో ప్రభుత్వం మాకంటూ ఒక మొట్టమొదటిగా మహిళలకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన గిఫ్ట్ కాబట్టి వాళ్ళు కొన్ని రోజులు తిరగనేండి, తప్పేమున్నది దాంట్లో. ఆటో నిజంగా చెప్పాలంటే ఆటోలు బస్సు దిగిన తర్వాతనే ఆటోలలో ఎక్కుతారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మా తాండూరు పోవాలంటే బస్సులు ఎక్కి పోతారా? పోరు కదా. అదే బస్సులో పోవాలి కదా. ఫ్రీ అన్న పోనీయండి, డబ్బులు కట్టి అన్న పోనీయండి, అది బస్సులోనే పోనీయాలి కదా. ఏదైనా బస్సులలో కానివ్వండి, బస్ దిగిన తర్వాత ఇంటికి చేరడానికి ఆటోలలోనే పోతారు. ఇప్పుడైనా బస్ స్టాండ్లు అవే ఉన్నాయి, ఇప్పుడైనా అవే బస్సులు ఉన్నాయి. కానీ ఇంటి దగ్గరికి బస్సులు పోతలేవు కదా, ఇంటి దగ్గర బస్సులు పోయి దింపుతలేవు కదా. కొంచెమన్నా ఆలోచించి వీళ్ళని ధర్నా చేయడానికి ఉసిగొలుపుతున్నటువంటి ఈ ప్రతిపక్ష బీఆర్ఎస్ కి చేత కాకపోతే సీతారామ అనుండి కానీ చేత కాకపోతే అధికార పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీరు చేస్తే, ఇప్పటికే మీరు చేసినటువంటి పనులకు ఈరోజు మీ అహంకార ధోరణికి ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. ప్రతిపక్షంలో అడ్వైజ్ ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, కానీ రెచ్చగొట్టే పనులు మాత్రం చేసి మిమ్మల్ని మీరు బదలాం చేసుకోకండి. మేము కార్మికులకు అన్ని రకాలుగా ఆటో ఓనర్లకే కానీ ఆటో కార్మికులకే కానీ డెఫినెట్ గా న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిన్న వాళ్ళకి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సినటువంటి హామీలు ఇచ్చేసిండ్రు. మీరు అన్ని తొందరపడేసి ఏదో జరిగిపోతుంది, ఏదో ఒరిగిపోతుందని ప్రగతి భవన్ విడిచిపెట్టేసారు. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ భవన్ గుర్తొచ్చింది. టీఆర్ఎస్ భవన్ లో కూర్చొని మీరు మాట్లాడుతున్నారు, మాకు కూడా సంతోషం ఉంది. కనీసం మీరు చేసిన గతంలో ఎన్నడూ కూడా 9.5 సంవత్సరంలో మేము అసెంబ్లీలో మొన్న మీరు చూశారు కదా, అసెంబ్లీలో ఎన్నడన్నా గత 9.5 సంవత్సరాల్లో ఈ విధంగా స్వేచ్ఛాయుతంగా ప్రతిపక్షాలకు కానీ ఇంకెవరితోనన్నా చర్చలు జరపడానికి, ప్రజల విషయాల్ని మాట్లాడడానికి, ప్రజల సమస్యల్ని మాట్లాడడానికి ఎన్నడన్నా అసెంబ్లీలో పనిచేసిండ్రా? పనిచేయని ఏమంటున్నా అంటే 6 గ్యారంటీల విషయంలో ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది కాంగ్రెస్. అసలు ఎన్ని రోజులైందని ఫెయిల్ అవుతారు? మీకు ఫెయిల్ అయినరు, మీరు ఇంట్లో కూర్చున్నారు, కాముగా కూర్చోండి. మేము ఇచ్చిన హామీలలో 10 లక్షల ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ ఆల్రెడీ అమలు పరిచినాము. ఆల్రెడీ మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో మహిళలకి ఈ రోజు ఫ్రీ బస్సు, ఉచిత ఫ్రీ బస్సు ఇస్తున్నాము, ఇచ్చేసినాం ఆల్రెడీ. 9వ తారీఖునే 28వ తారీఖు ఇండ్ల కోసం అప్లికేషన్లు, ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్లు, 500 రూపాయలు రైతులకు మేము ఇస్తానన్నటువంటి వరి మీద బోనస్, అది కూడా ఇంప్లిమెంట్ కాబోతుంది. ఇంకా రైతుల రుణమాఫీ, రైతులకు రుణమాఫీ మీద అరే ఆగయ్యా, ఆగమని చెప్పు, ఏడ ఉరుకులాడుతున్నావు? ఇంకా 5 ఏళ్ళు మా
మాతో మీరు అసెంబ్లీలో మాట్లాడేది ఉంది, ప్రజల పక్షాన మాట్లాడేది ఉంది. ఎందుకు లొల్లి చేస్తున్నారు? 15 రోజులలో కొంపలేం అంటకపోలేదు. మేము ఇస్తాన్న హామీలు మీకు ఎందుకు బుగులవుతుందంటే ఈ హామీలను ముందుకు తీసుకొని వస్తే మీరు చేసిన దోపిడీ బయటికి రాదు కాబట్టి డైవర్షన్ చేసి మీడియాని డైవర్షన్ చేసే పనిలో మీరున్నారు. కానీ ఏది ఏమైనా మీరు మీడియాని డైవర్షన్ చేస్తే, ఎవరిని డైవర్షన్ చేసినా మా కాంగ్రెస్ పార్టీ ఇది మీలాగా దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం కాదు. ప్రజల పక్షాన పనిచేసే ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, పేదల వెనకాలండే ప్రభుత్వం. మీరు చేస్తున్న దోపిడీని, రోజుకో దోపిడీని బయటికి తీస్తున్నటువంటి ప్రభుత్వం. మీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు చెప్పే వాటికి కౌంటర్లు ఇస్తున్నారు. కానీ అసలు దోపిడీ జరిగింది, 1,00,000 కోట్ల కుంభకోణం అన్నారు. ఒక్క రోజు కూడా ఆలస్యం. మీరు చేసిన దోపిడీ మీరు చేసిన దోపిడీ ఇంత అంత రూపాయి ఆటన్న 10 పైసలు అయితే ఒక్క రోజులో తీయచ్చు. మీరు చేసిన దోపిడీ ఏమన్నా మామూలా? ఏ రంగంలో దోపిడీ చేయలేదు మీరు? ఏ డిపార్ట్మెంట్ లో? ఈ రోజు సివిల్ సప్లైతో తీసుకుంటే 57,000 కోట్లు, 11,000 కోట్లు ఎక్కడ పోయినాయి? అవి లెక్క పత్రం లేదు. అవినీతి 57,000 కోట్ల అప్పులు. ఈ రోజు మీరు విద్యుత్ శాఖలో తీసుకుంటే 85,000 కోట్ల అప్పులు. ఇలా చూసుకుంటే 7 లక్షల కోట్లు తెలంగాణ ప్రజల నెత్తి మీద పోసిన మీరు ఇది ప్రశ్నించి మిమ్మల్ని చీతూ అని ప్రజలు కొడతారు, ఊస్తారు. కాబట్టి ఈ రోజు మీరు 6 గ్యారెంటీలు మేము ఇవ్వన్నామా? 100 రోజులు సమయం అడిగినాం మేము ప్రజలకి. 100 రోజుల లోపల మీరు పూర్తించకపోతే ఏమో డెడ్ లైన్ అంట, ఏమో కౌంట్ డౌన్ అంట, మార్చి 7వ తారీఖు. అయ్యో బరాబర్ 9వ తారీఖు మార్చి రెడీగా ఉండండి. మేము పూర్తిగా అమలు పరిచి మీ ముందుకు మేము వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము అమలు పరుస్తాం, ప్రజలు దాన్ని వినియోగించుకుంటారు, ప్రజల మధ్యలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో 1,000 కోట్ల ఆమ్దాని వచ్చే పనులు చేసింది, 170 సంస్థల్ని నిర్మాణం చేసింది. నువ్వు ఈ రోజు కూర్చున్న స్థానాన్ని కూడా కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మాకు అవన్నీ గొప్పలు చెప్పుకొని అందెలు ఎక్కేసి బంగ్లాల మీద కూర్చొని మేము అందరికి పబ్లిసిటీ చేయాల్సినటువంటి అవసరం లేదు. మేము చేసే 100 ఇయ్యనటువంటి హామీల్ని నెరవేర్చినాం గతంలో. 2000 అంతకు ముందు పోదలుచుకోలేదు నేను. 2004 నుంచి 14 వరకు మేము చేసినటువంటి సంక్షేమ ఫలాలు చూడండి. మీరు ఈరోజు చేసి ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రజలు నెత్తి మీద పెట్టిరు. గతంలో మేము 1,20,000 రుణం అనుకుంటుంటాం, కానీ ఇప్పుడు 2 లక్షల రుణం ఉంది మా నెత్తి మీద. నేను అదే దానికి దగ్గర కక్కిస్తాం, వెయిట్ అండ్ సీ. అదే బుగులు పడుతున్నారు కదా. ఈ రోజు జీవన్ రెడ్డి 70 కోట్ల రూపాయలు 45 కోట్ల రూపాయలు ప్రభుత్వ బకాయి ఉన్నాడు బ్యాంకులలో. అక్కడ చెక్కిలు చూసుకుంటే సివిల్ సప్లైలలో గోడౌన్లలో దొంగతనం చేసి ఏం చేసిండో తెలియదు. ఆ బియ్యం దొంగతనం చేసి 70 కోట్ల రూపాయలు. ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర 100 కోట్లు. మల్లారెడ్డి, జీవన్ రెడ్డి ఇలాంటి కొంతమంది అందరూ ఉంటారు. రాగయ్యా ఎందుకు నీకు టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏమన్నాడు భవన్ మీటింగ్ పెట్టినాడు, ఏమన్నా భోజనం చేసి వచ్చినా కొంచెం పాదరసం ఎక్కువ ఉండేటట్లా పాదరసం ఎక్కువ నేను చెప్పేది నువ్వు పాదరసం ఎక్కువ ఉన్నట్టుంది. వేసేదాకా అధికారంలో ఉన్నాము. అధికారులు విచారణ చేసి దాన్ని బయట పెట్టినాక నువ్వు చెప్పినా నేను చెప్పినా ఆగుతుందా? మీలాగా అనుకున్నారా? లేకపోతే ప్రభాకర్ రావుని తీసుకొని వచ్చి పెట్టుడు, విద్యుత్ శాఖలో సివిల్ సప్లైలో అనిల్ని తీసుకొని వచ్చి పెట్టుడు, లేకపోతే ఆడ డిఎస్ఓలు ఏమేమి అమ్ముకుంటారో ఏమేమి చేస్తున్నారో తెలంగాణలో తెలుసలేదు. గోడౌన్లలో లక్షల టన్నుల ధాన్యాన్ని ఏం చేస్తున్నారో తెలుసలే. అవన్నీ తీయాలి కదా. ఊరికే మీలాగా శ్వేతపత్రం అని మేమంటే శ్వేతపత్రం అని మీద అంటారు. మీరు ఆల్రెడీ సేద తీర్చుకోమని ఆడ ఊసబెట్టారు. మళ్ళీ సేద అని మీరే చెప్తున్నారు డంకా బజాయించి. కాబట్టి మాకు లెక్క ఉంది, దానికి రూట్ ఉంది. దానికి అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినాం, పని చేసుకోమన్నాం, విచారణ చేస్తున్నాం. ఆల్రెడీ 2 ఎమ్మెల్యేల మీద చూశారు కదా. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితను ఎవ్వరు చేసినా కూడా చట్టం ఎవరికి చుట్టం కాదు. ఎవరికైనా విచారణ చేస్తుంది. ఎవ్వరు తప్పు చేసినా బీజేపీ లొల్లి చేసేసి కవిత గంటలు అరెస్ట్ అవుతుందని చెప్పినట్ల పార్టీ మాది కాదు. పూర్తిగా విచారణ చేస్తాం. పూర్తిగా దాని మీద తెలంగాణ ప్రజలకు తెలియజెప్తాం. ఏం తొందరపడకండి. కవిత ఒక్కటే అంటలేను, ప్రతి ఒక్కరు అవినీతి చేసిన రాష్ట్రంలో ఎవరెవరు అవినీతి చేసినరో అందరి విషయాల్లో రివ్యూలు జరుగుతున్నాయి. ఇప్పుడు కలెక్టర్లతోని, ఎస్పీలతోని, పోలీస్ శాఖతోని అందరితో రివ్యూ జరుగుతున్నది. ఒక్కొక్కరు ఏమేమి చేసినరో మేము కేవలం వాళ్ళకి ఆదేశాలు ఇస్తాం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అధికారానికి మేము అడ్డం పట్టాం, వాళ్ళకి సంఖ్యలు వేయం, వాళ్ళని ముందుకు నడవకుండా ఇబ్బంది పెట్టాం. మా దగ్గర స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు. దానికి సాక్ష్యమే అసెంబ్లీ. జరిగినటువంటి వారం రోజుల అసెంబ్లీలో ఉదయం నుంచి రాత్రి వరకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చినాం. ఒక్కొక్కరు 1.5 గంటన్నర మాట్లాడిండ్రు. ఈ ఓవైసీకే ఇచ్చినాం 1.5 గంటన్నర.
7 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎవరు మాట్లాడట్లేదండి ప్రతిపక్షంలో. మరి వాళ్ళని అడగాలి. నన్ను అడిగితే నేనేం చెప్పాలి? దానికి పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సమాధానం చెప్పారు కదా. రాజగోపాల్ రెడ్డి చెప్పారు, నువ్వు ఎంత వరుకున్నా గానే కూర్చోబెడతాడు, మీ మామ నీకేమి సీఎం పదవేమి అట్టగట్టడని చెప్పాడు కదా. మీరు వాళ్ళకి అడిగిన ప్రశ్నలు నన్నే అడుగుతారు, నన్ను అడగాల్సిన ప్రశ్నలు నన్నే అడుగుతారు. నేను ఎట్లా సమాధానం చెప్పాలి? విద్యార్థులకు ఏం చెప్తారు? నిరుద్యోగులు చాలా మంది 100% విద్యార్థుల పక్షాన కొట్లాడింది కాంగ్రెస్. గెలవడంలో కీలక పాత్ర ఉన్నది. నేను ఒప్పుకుంటా. వాళ్ళకు శిరస్సు వంచి చిన్న వయసు విద్యార్థులైనా, చిన్న వయసు నిరుద్యోగస్తులైనా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. కేసీఆర్ మీద యుద్ధం చేసింది నిరుద్యోగ యువత. అన్నిటికన్నా ముఖ్యం ఉద్యోగాలు కూడా 18 తారీఖైన జీతాలు పడనటువంటి ఉద్యోగస్తులు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి, ఆల్టర్నేట్ కాంగ్రెసే కాబట్టి సపోర్ట్ చేసిన గతంలో మేము వాళ్ళకు ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు కోరుకుంటారు? 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపల జీతాలు పడతాయి. లేదు అంటే వర్కింగ్ డే 1వ తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖునే చెక్కులు ఇష్యూ అవుతున్నట్టు గత ప్రభుత్వాలు. కాబట్టి ఈ రోజు మళ్ళీ అదే ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయని ఉద్యోగస్తులు కూడా అంటే ఒక్క పక్షాన కాంగ్రెస్ కు సపోర్ట్ అంటే వాళ్ళ ఓటు రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. వాళ్ళకి మేము శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళు చాలా తెలంగాణలో రైతాంగం కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, నిరుద్యోగ యువత కానీ ప్రతి ఒక్క వర్గంలో అందరు ఇబ్బందులు పడిండ్రు. ఆ ఇబ్బందులకే పూర్తిగా స్వస్తి చెప్పాలి అని ఈ రోజు మా నాయకుడు, మా ఒక టైగర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అవినీతి జరగదు, ఎలాంటి స్వేచ్ఛకు అడ్డుపడేది లేదు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాలు ప్రజల పక్షాన, ప్రజల కోసం ప్రజా పార్టీగా పనిచేస్తుంది అనే దాంట్లో మేము ముందడుగులో ఉంటాము. డోంట్ వరీ. వాళ్ళని తీసుకొని పోయి ఈ రోజు ప్రగతి భవన్ వదిలేసి టీఆర్ఎస్ భవన్ లో కూర్చోబెట్టి ఆడ నుంచి మీరు స్వేద తీర్చుకోండి, అవసరమైనప్పుడు మాకు సలహాలు సూచనలు ఇవ్వండి. కానీ ఎక్కతక్క నక్రాలు చేస్తే ప్రజలు చూపించారు. ఇంకా ఎక్కువగా వచ్చే ఎన్నికలు చాలా ఉన్నాయి, చాలా చూపిస్తారు. ఇంకా చాలా ఉంది. నిరుద్యోగ యువత అక్కడ మీరు ధర్నా చేస్తుంది అంటారు కదా. జియో 46 మేము కాదు తెచ్చింది, అది బీఆర్ఎస్ తెచ్చింది. దానికోసం కల్వ సుజాత అని నేను కూడా వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్లలో ఉంటే వాళ్ళని విడిపించడానికి అర్ధరాత్రి వరకు నేను పనిచేసిన, వాళ్ళ కోసం ధర్నా చౌక్ లో కొట్లాడినాం, ధర్నాలు చేసినాం, తాండూరులో కూడా మా ఉద్యమం చేసినాం. మేము అన్ని రకాలుగా చేసినాం. వాళ్ళకి అండగా ప్రభుత్వం ఉంటుంది, పిలిచి మాట్లాడుతుంది. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. నిరుద్యోగ యువతని కాపాడేది కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి, నువ్వు యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. డెఫినెట్ గా 6 నెలల తర్వాత, సంవత్సరం లోపల 6 నెలల ప్రాసెస్ మొదలవుతుంది. టీఎస్పీఎస్ ప్రక్షాళన జరిగింది. నేనేమన్నా ఇప్పుడు అదే కదా నేను చెప్తుంది. నువ్వు అడగక ముందే నేను జరుగుతున్నా. మేము ఇచ్చిన మాట మాకు గుర్తుంటది. 100% మేము అబద్ధాల మాటలు మాట్లాడి 1-2 అబద్ధాలు చెప్పే బుద్ధి మాకు లేదు. 2 లక్షల ఉద్యోగాలు పూర్తిగా కల్పిస్తాం. 30 లక్షల మంది నిరుద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదో ఒక ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ సంస్థల్ని కూడా ప్రోత్సహించి ప్రైవేట్ సంస్థల్ని, ఐటీ సంస్థల్ని ఇంకా పెద్ద ఎత్తులో తెలంగాణకు వచ్చేటట్టుగా చూస్తాం. వాళ్ళకు కూడా ఉద్యోగ కల్పితం చేస్తామని మీకు 100% మీరు ఎన్నోసార్లు అడిగారు. మీరు గట్టిగా చెప్తారంటే గట్టిగానే చెప్పినా అవి అన్ని నిజమైనాయి. ఇప్పుడు కూడా గట్టిగా చెప్తున్నా. సంవత్సరం తర్వాత మా పాలన అడగండి, క్వశ్చన్ చేయండి. ఆ రోజు ఏమన్నా ఉంటే నేను కూడా క్షమాపణ. మొత్తానికి కీలక పదవిలో ఉండబోతున్నారా? డెఫినెట్ గా. ఇది మొత్తానికి గత ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో, మల్లారెడ్డి, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్తున్నారు కల్వ సుజాత గారు. ఇందులో ముఖ్యంగా కల్వ సుజాత గారికి ఒక కీలక పదవి వస్తున్నట్టుగా సమాచారం ఉంది. మహిళా కమిషనో, లేకపోతే ఎమ్మెల్సీనో, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్, ఏదో ఒకటి. సో అకామిడేట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు కూడా కొంత సమాచారం ఉంది. చూద్దాం. నిరుద్యోగులందరూ కూడా హామీ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు భర్తీ చేస్తామంటున్నారు. చూడాలి మనం కూడా. కెమెరా పర్సన్ గణేష్తో భార్గవ్, మన తొలి.